చదవబడిన లేఖన భాగంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యం మీద మనసు పెట్టండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము, పేజీ నెంబరు కొత్త నిబంధనలో 26. ఆ దినమైనను గడి అయినను నీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అంటే ప్రభువు రాకడ ఎప్పుడో మనకు తెలియదు గనక మనం ఎలా ఉండాలని చెప్తుంది బైబిల్. మెలకువగా ఉండాలి. ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువగా అలాగే కూర్చొని ఉంటే కాదు, కానీ ప్రార్థన చేయాలి. ప్రియ సోదరుడు, ఆ సోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ప్రభు రాకడ ఎప్పుడో లేక మన పోకడెప్పుడో మనకు తెలియదు. కానీ క్రైస్తవ జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనము శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభు రాకడ కొరకు ప్రార్థన చేయండి. సిద్ధపాటు కలిగి ఉండండి. ఇక్కడ ఈ 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేదు. అలాగే సంఘం కూడా సిద్ధపడాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఇంటి వారు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కావున ఇంటిలో ఒక 4 నుండి 2 రక్షించబడి 2 రక్షణ లేకుండా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. 4 కూడా సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనము ఎత్తబడిన గుంపులో మనం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఇక్కడ అంటున్నాడు, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. మనం ఉంటున్నామా? మనం నిద్రపడ్డపోతే మెలకుగా ఉంటాం, కానీ ప్రార్థన చేస్తున్నాం ఆ సమయంలో. సరే, ఎలాగ నిద్ర పడతలేదు, మెలకుగా ఉన్నాం. కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో గడుపుదాం, ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడదాం. ఇంకా రక్షణ లేని వారి కొరకు, మన ఇంటి వారి కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన గ్రామం కొరకు, లేక మన మండలము, మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి. బైబిల్ చెప్తుంది, మీరు క్షేమంగా ఉండాలంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ఏం చేయాలట? ప్రార్థనలు చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. చేస్తున్నామా మనం ప్రార్థన? మెలకుగా ఉంటున్నామా? ప్రార్థనలో పట్టుదల ఉన్నదా? ఆలోచన చేయండి, గమనించండి. ఎంతసేపు చేస్తున్నాం మనం ప్రార్థన? ఎన్ని గంటలు చేస్తున్నాం? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? దేవుడు సమస్తాన్ని చూచుతున్న దేవుడు ఆయన. అందుకని చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము అక్కడే 41వ వచనం కూడా చూద్దాం. 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి మీరేం చేయాలట? ప్రార్థన చేయాలి. పేజీ నెంబరు 28, పేజీ నెంబర్ 22, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. ఇక్కడ అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అక్కడే పక్కన ఒక మాట ఉన్నది, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆలోచన చేయండి, గమనించండి. ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట ప్రార్థన చేయడానికి. శరీరం బలహీనమే. ఇప్పుడు ప్రార్థన చేయదులే, పడుకోకసేపు, ఇప్పుడు ప్రార్థన చేయదులే, అలాగే మంచం మీద అటు ఇటు దొర్లు. జాగ్రత్త ప్రియా సోదరుడా, సోదరి, ఆలోచన చేయండి. రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. మేము ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభుని అడిగాను, ప్రభువా సరిగ్గా నాకు 4:45కే మెలకు నువ్వు రప్పించాలి. సరిగ్గా ఎగ్జాక్ట్గా 4:45కి ప్రభు మెలకు రప్పించాడు. నేను ఇంకా అడ్డు తిరగలేదు, వెంటనే లేచిపోయాను, లైట్ వేసి చూశాను, 4:45. అంటే గొప్ప మొహం కట్టుకొని మోకరించాను. ప్రియ దేవుని బిడ్డలారా,
8 గంటల వరకు ప్రార్థన చేసుకున్నాను ప్రభు కృపను బట్టి. ఏమండి, అంటే ఒక 4 గంటలు ఉదయకాలంలోనే ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మధ్యాహ్నం, అలాగే సాయంత్రం, ఎప్పుడు మనకి వీలు కుదిరితే అప్పుడు మనము ప్రార్థన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. దానివల్ల నీ జీవితానికి, లేక నీ కుటుంబానికి, గ్రామానికి, అంటే ప్రజలకు, దేశానికి ఎంతో మేలు కదా. ఇక్కడ ఏమంటున్నాడు వాక్యం? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉంటే సరిపోదు, ప్రార్థన చేయాలి. ఆత్మసిద్ధమే, శరీరము బలహీనం. శరీరం ఎప్పుడు సుఖమే కోరుతూ ఉంటుంది కదా. కానీ దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మ ఏం చేద్దంట? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయని మన పురుగులుపుతూ ఉంటది. కావున ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, విశ్వాసులారా, ఆలోచన చేయండి. ప్రార్థన చేయడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మసిద్ధమే, శరీరం ఎప్పుడు వెనకలాగుతూ ఉంటది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఓ శరీరమా, నన్ను నీవు ఏమి చేయలేవు, నా ప్రభు నాలో ఉన్నాను కనుక నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను అని ఒక ఉద్దేశము, లేక ఒక ఆలోచన, ఒక ప్రణాళిక నువ్వు కలిగి ముందుకు సాగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఈనాడు చాలా మంది అంటే శరీరం బలహీనం కదా అని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయట్లేదు. ఆలోచన చేయండి, గమనించండి. శరీరం ఎల్లప్పుడూ బలహీనమే, కానీ ఆత్మ సిద్ధమే అని చెప్తుంది వాక్యం. కావున మనం ఏం చేయాలి? ఆత్మతో చెప్పాలి, నేను సిద్ధమే, ప్రార్థన చేయడానికి సిద్ధమే, దేవుని కార్యాలు చేయడానికి సిద్ధమే, దేవుని సువార్తను ప్రకటించడానికి సిద్ధమే, సాక్ష్యం చెప్పడానికి సిద్ధమే అని ఎప్పుడైతే మనము సిద్ధపరచుకుంటామో దేవుడు మనకు సహాయము చేస్తాడు. పేతురు, యోహాను అందరినీ కూడా కనిపెట్టి ఇంకా ప్రభు సిలువకు అప్పగింపు. ఇప్పుడు అన్ని కూడా శ్రమ దినాలు, మన 5వ తారీఖు నుంచి ప్రారంభమైనవి. కావున ఆమెను దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొస్తాను, మీరు ఇక్కడ మెలుగుకోండి, ప్రార్థన చేసుకోండి అని అంటే ప్రభు వచ్చే వరకు నేను ఏం చేశారంట? నిద్రపోతున్నారు. అందుకనే మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి. నా కోసం కాదు, మీ కోసం, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోండి. నీ బిడ్డలను సిద్ధపరచు, నీటి వారిని సిద్ధపరచు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి, గమనించండి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కావున మెలకుగా ఉండి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. నేను శుక్రవారం నాడు ముగ్గురుగానే ఇక్కడ ప్రార్థన చేశాం. ఎన్నో పర్యాలు మీకు చెప్తున్నా కానీ ఏమండి, ప్రార్థనలు ఏకీభవించడానికి రాలేకపోతున్నారు. సాయంత్రం మాట పాపం కొంతమంది చేసుకుంటున్నారు, కొన్ని అప్పుడైనా వచ్చి ఏకీభవిస్తున్నారంటే కొంతమంది అప్పుడు లేదు. వేమగిరిలో ఉపవాస ప్రార్థన అంటే 10-11 మంది ఎంతో ఆసక్తితో వస్తున్నారు ప్రార్థనకి. 6 దాకా కష్టపడుతున్నారు. వాడు పొలం పనికి వెళ్ళి 7 గంటల ప్రార్థన అంటే 7 గంటలకు చక్కగా వచ్చేస్తున్నారు. ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి గబగబా వచ్చేస్తున్నారు. ప్రియ దేవుని కష్టపడి ఉదయం నుంచి ఎండలో ఆసక్తి ఏది, మెలకు ఏది? ఆలోచన చేయండి సుమా. ప్రియ దేవుని బిడ్డలారా, రండి మరొక మాటను చూద్దాం. అదే మత్తయి సువార్త 26:38 కూడా చూద్దాం. చూడండి, 26:38. నేను లేచిన తరువాత 26:38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు,
నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించారట. ఏమండి, ఆలోచన చేయండి, గమనించండి. ఇక్కడ 38వ వచనం చూసినట్లయితే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండు అని వారితో చెప్పి, మెలకుగా ప్రార్థన చేయడం శిష్యులు చెప్తే లేదు, కొంత దూరం వెళ్ళి సాగిలపడి ప్రభు ప్రార్థన చేశారు. తాను సిద్ధపరచుకున్నారు సిలువకి, మానవాళి కొరకు. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి, గమనించండి. నిన్ను సిద్ధపరచుకోవాలి, అనేకుల్ని సిద్ధపరచాలి ప్రభు రాజ్యం కొరకు. సిద్ధపరుస్తున్నావా ప్రియ సోదరుడా, సోదరి? లేకపోతే శోధనలు ఎక్కువైపోతాయి, శ్రమలు ఎక్కువైపోతాయి, ఏమండి, సమస్యలు ఎక్కువైపోతాయి. ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది, సహస్ర కార్యాలు చేస్తుంది. ప్రార్థనే క్రైస్తవులకి ఆయుధము. ప్రార్థన చేస్తున్నాం, మరి అటువంటి ప్రార్థన ఆత్మ నీలో ఉన్నదా? శరీరం బలహీనం ఎప్పుడును, కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి, గమనించండి. ఈ రోజుల్లో ఏవేవో చేస్తున్నారు, కానీ ప్రార్థనకు మాత్రం కొంతమంది ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఏమండి, ప్రార్థన ప్రభుత్వం మాట్లాడతాం కదా, ప్రజల కొరకు ప్రార్థన చేస్తే, గ్రామాల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు రేపు తీర్పు దినాన లెక్క అడుగుతాడు. నువ్వెంత ప్రార్థన చేశావు, అయినను వీరు నీ మాట వినలేదు. నేను కూడా ఎన్నోసార్లు వారి జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు వింటున్నారు, లేక ఎంతో వాక్యాన్ని వింటున్నారు, వారు మార్పు చెందిన విధానాన్ని చూస్తున్నారు, కానీ వారు నా మీద మనసు పెట్టలేదు, వారు నాకు దూరంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. అప్పుడు వేరుపరిచేస్తాడు దేవుడు, గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా. అప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావని స్థలంలో ఉన్నారు వారి నిత్య నరకాగ్నిలో. ప్రియ దేవుని బిడ్డలారా, వేమగిరిలో ఒక ఫ్లెక్సీ చూశాను మొన్న శుక్రవారం నాడు. ఒక అతను అగ్నితో కాలిపోతున్నాడు. ఈ అగ్నిని తప్పించుకోవాలంటే, ఈ పాతాళ నుండి నువ్వు తప్పించబడాలంటే భూమి మీద ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి, లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకే ఒక జన్మ, మరొక జన్మ లేదు. ఆ ఫ్లెక్సీ మీద చూసినప్పుడు చూసిన వారందరూ కూడా భయపడుతుందన్నమాట. అగ్నిలో ఆయన ఆత్మ కాలిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పక్కనే బైబిల్ ఉంది, ఈ బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. నువ్వు తప్పించబడతావు, అగ్నిగుండం నుండి, పాపాల నుండి, శాపము నుండి విడుదల పొందుతావు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఏదో జీవితం అనుకున్నారు చాలా మంది, అసలైంది చనిపోయిన తర్వాతే. దేవుని బిడ్డలారా, చాలా మందికి అర్థం కావట్లేదు. ఏదేదో అనుకున్నారంటే వారి జీవితంలో, దానివల్ల నష్టపోయేది మనమే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రభువుని హేళన చేస్తున్నారు, ప్రభువుని చిన్న చూపు చూస్తున్నారు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన, నీ కొరకు రక్తం చిందించిన దేవుడు ఆయన. నువ్వు అగ్నిగుండానికి వెళ్ళకూడదని నీకు నాకు రావాల్సిన శిక్ష ఆయన భరించి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. పిలుస్తున్నాడు జనమంతయు చేతులు చాపి. వస్తావా? రాకుండా నీ ఇష్టమైన త్రోవలను వెళుతున్నావేమో. ప్రియ సోదరుడా, సోదరి, నష్టపోయేది నీవే. నీ ఆత్మ కాలిపోతుంది సుమా, నరకంలో వేదన పడతావు. ఆలోచన చేయండి, గమనించి.
రండి మరొక మాటను చూద్దాం. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం, పేజీ నెంబర్ 25 అనుకుంటా. ఒకసారి చూద్దాం. కావున ఈ దినమున మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండి. అంటే ఏ రోజున వస్తారో, ఏ సమయాన్ని వస్తారో, అర్ధరాత్రి వస్తారో, సందగాడు వస్తారో, తెల్లారుజామున వస్తారో, మధ్యాహ్నం వస్తారో తెలియదు కనుక మీ ప్రభు, ఏమండి, మా ప్రభు కాదండి, మా రక్షకుడు కాదండి, మా దేవుడు కాదండి. జాగ్రత్త సుమా. ఎంతమంది ఉంటారు? సృష్టికర్త ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. అలాగే సృష్టికర్త కూడా ఒకే ఒక్క ప్రభు. నన్ను ఎంత చక్కగా రాయబడం చూసారా? కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా నుండుడి. మెలకుగా ఉండాలి. మీ ప్రభువు, నీ ప్రభు, నీ దేవుడు, నీ రక్షకుడు, నీ సృష్టికర్త, నిన్ను పుట్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను ఆ పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన యొక్క ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన. మరి నీ ఆలోచన ఎలాగుంది? నాకొద్దు ప్రభు, మా ప్రభు కాదు, మా రక్షకుడు కాదు, మా సృష్టికర్త కాదు, మాకు చాలా మంది ఉన్నారులే అని అనుకున్న ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన చేయి, గమనించు. అప్పుడు అంటారు, నువ్వు వినలేదా నా మాటలు? విన్నావు, కానీ నువ్వు నా మాటను లెక్క చేయలేదు, నా మాటను లెక్క చేయలేదు, పెడచెవిని పెట్టావు. నా ప్రభువు కాదులే, మాకు సంబంధించిన దేవుడు కాదులే, మా రక్షకుడు కాదులే, మా సృష్టికర్త కాదులే అని నువ్వు నిరాకరించావు. అమ్మా, నువ్వు నిరాకరించావు. అదిగో నీకును సాతానుని ఏర్పరిచిన అగ్నికుండు వెళ్ళు. అక్కడ ఎంత గుండెలు బాదుకున్నా, ఎంత ప్రలాపించినా ఏమి ప్రయోజనం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఎంతమంది మానవులు భక్తి చేయడానికి కారణం ఏంటి? ఎవరైనా కానీ అంటే మోక్షానికి వెళ్ళాలని ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, గమనించండి. అయితే ప్రభు చెప్తున్నారు, మోక్షానికి వెళ్ళాలంటే నేనే మార్గము, సత్యము, జీవము. ప్రభు ద్వారా తప్ప ఎవరు మోక్షానికి వెళ్ళలే. ఆలోచన చేయండి, గమనించండి. కింద అన్నాడు 43వ వచనంలో, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటిని కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. అంటే ఏ జామున దొంగ వస్తాడో మనకి తెలియదు. అలాగే ప్రభు ఎప్పుడు వస్తారో మనకి తెలియదు కనుక మనం మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన ఎప్పుడన్నా రావచ్చు, లేక మన ప్రాణము ఎప్పుడన్నా పోవచ్చు. గ్యారంటీలే, ప్రతిదానికి గ్యారంటీ ఉంది. అంటే మనం చెప్పులు కొంటే ఒక 6 నెలలు బాగానే ఉంటాయా? 6 నెలల లోపు ఏదైనా ఎండిపోతే తీసుకురండి, మేము మళ్ళా రిపేర్ చేసిస్తాం. ఏమండి, ఒక టీవీ కొన్నా 1 సంవత్సరం 6 నెలలు గ్యారెంటీ, వాచ్ కొన్నా, ఏ వస్తువు కొన్నా కొంత గ్యారెంటీ ఉంటుంది. కానీ మన గుండెకు గ్యారెంటీ లేదు, మన మరణానికి గ్యారెంటీ లేదు. కావున మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దినదినము మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, గమనించండి. కావున దొంగ ఏ దామును వచ్చునో, ఏ గడియ వచ్చునో మనకే తెలియదు కనుక ఆ ఇంటి యజమానుడు తెలిస్తే మెలుగుగా ఉంటాడు, ఆ ఇంటిని కనవేనుడు. కావున మన ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు తన లేఖనాల ద్వారాగా ఈ రోజున మనకు తెలియజేస్తున్నారు. ఇంకా సిద్ధపాటు లేకుండా ఉన్నావేమో నువ్వు, ఇంకా నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోలేదేమో. భార్య మారితే భర్త మారక, భర్త మారితే భార్య మారక, భార్య భర్తలు మారితే బిడ్డలు మారక, బిడ్డలు మారితే పెద్దవాడు మారక, పెద్దవాడు మారితే చిన్నవాడు మారక. ఇంటిలో రకరకాలైన
విధానాలుగా ఉన్నాయేమో. ఎందుకు ఆలోచన చేస్తున్నారు ప్రభు? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇంకా కొద్దిసేపు సమయం ఇవ్వా ప్రభా, ఆలోచన చేయండి. దేవుడు కనికర సంపన్నుడు గనక ఇంకను మార్పు చెందుతారు, ఇంకను రక్షించబడతారు, ఇంకను నా దగ్గరికి వస్తారు వీళ్ళని ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. అది నీకు తెలియదు ప్రియ సోదరుడా సోదరి. నువ్వెవరెవరి కొరకు ఎదురు చూస్తున్నావు, నువ్వెవరెవరినో వెంబడిస్తున్నావు, నువ్వెవరెవరి కొరకు పరిగెడుతున్నావు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు, ఏమండి, నీ కొరకు రక్తం చిందించిన దేవుని కొరకు, నీ కొరకు కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం ధరించుకుని చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్న ఆ ప్రభు కొరకు నువ్వు కనిపెడుతున్నావా? ఆ ప్రభు పిలుస్తున్నాడు, ఆ ప్రభు దగ్గరికి వస్తున్నావా? ఆయన చాలా చులకనగా చూస్తున్నావు. తను తానే రక్షించుకోలేకపోయారు, మనల్ని రక్షిస్తారు. 3 మేకుల మీద ఏలాడబడిన యేసు ప్రభు అనుకుంటున్నావు. జాగ్రత్త సుమా. ఆయన దీనుడై తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. తన యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు ఆయన. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచించే గమనించి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రండి మరొక మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, పేజీ నెంబరు 176. 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. అంటే ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకువగా ఉండాలి. ఆలోచన చేయండి. ప్రతి విషయమందును ప్రార్థన చేయి, మెలకువగా ఉండు, పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయి. చేస్తున్నావా? పట్టుదల ఉన్నదా? ఈ లోకములు అనేక వాటి కొరకు పట్టుదల ఉన్నది, కానీ నీ ఆత్మ కొరకు పట్టుదల ఉందా? నీ కుటుంబస్తుల కొరకు, నీ గ్రామస్తుల కొరకు, నీ బంధువులు స్నేహితుల కొరకు పట్టుదల ఉందా? వీళ్ళందరూ రక్షించబడాలి ప్రభా, వీళ్ళెవరు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు తండ్రి, వీరి కొరకే విజ్ఞాపన చేయించున్నాను, వీరి కొరకే నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, ప్రార్థన చేయించున్నాను ఉపవాసం ఉండి అని చెప్పగలదువా ప్రియ సోదరుడా సోదరి? ఆలోచన గమనించు ఒకసారి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండండి. పట్టుదలతో ప్రార్థన చేద్దాం, మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. ప్రియా దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి, గమనించండి. ఈ 40 దినాలు కొన్ని సంఘాలు విజ్ఞాపన చేస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒక 2 గంటలు, ఒక 3 గంటలు ప్రభు సన్నిధిలో గడుపుతారు, ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి, గమనించండి. ఒంటి పూటే భోజనం చేస్తారు. మనం పట్టుదల ఉందా? ప్రార్థనలో మెలకు ఉందా? విజ్ఞాపన చేస్తున్నామా? చూసారా? ఆత్మను ప్రతి సమయమందు ప్రార్థన చేస్తున్నామా? తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, సమయమందును అసమయమందును ఏం చేయాలట? సువార్తను ప్రకటించు. సమయం లేదు,
ఎప్పుడు అర్ధరాత్రి అవరాత్రి నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా సువార్తను ప్రకటించు, సాక్షిగా జీవించు, సాక్ష్యం చెప్పు, దేవుని మాటలు చెప్పు. దేవుని బిడ్డరా, కడవరి దినాల్లో, అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దినములు చెడ్డవితే ఎఫెసీ పత్రిక అంటాడు 5:15 చూస్తాం మనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకొని జాగ్రత్తగా చూసుకున్నది. దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానులోనే కాక జ్ఞానులోనే నడుచుకొని జాగ్రత్తగా ఉండాలట. ఉన్నామా మనం? అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంటుంది. నీ యొక్క రక్షణ విషయంలో జాగ్రత్త ఉండదు. నీ ఆత్మ విషయంలో నీకు జాగ్రత్త ఉండకపోతే చాలా ప్రమాదం సుమా. ఎటువంటి భక్తిని చేస్తున్నావు, ఎటువంటి నీ విశ్వాసం, ఒక్కసారి నేను నువ్వు పరీక్ష చేసుకో ప్రియ సోదరుడా, సోదరి. ఆలోచన చేయి, గమనించు. రండి మరొక మాటను చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనము, పేజీ నెంబరు 45. పేజీ నెంబర్ 45 కొత్త నిబంధనలో మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. అది ఎవరికి తెలియదండి. శిష్యులకి తెలియదు, దేవదూతలకి తెలియదు, నా తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ప్రభు సెలవిస్తున్నారు. కావున జాగ్రత్త పడండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అండి. రేపటి కొరకంటే ఈవేళే జాగ్రత్త పడతాం. ప్రయాణానికి వెళ్ళాలన్నా, ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా అన్నీ సర్దుకుంటాం కదా, ఏది మర్చిపోకుండా. అన్నింటిలో జాగ్రత్త ఉంటుంది. నీ ఆత్మీయులో జాగ్రత్త ఉందా? ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అండి. ఆలోచన చేయండి ఒకసారి. కావున జాగ్రత్త పడి మెలకుగా నుండి ప్రార్థన. ఆ కాలం ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. ఆలోచన చేయండి, గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ యొక్క మధ్యాహ్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. అంతేకాదు ఆ కాలం ఎప్పుడు వస్తుందో, దేవుడు రాకడ ఎప్పుడో మీకు ఎవరికి తెలీదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్ని మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, పురుగొలుపుతున్నాడు, మెలుగు చేస్తున్నాడు. 24 గంటలు కూడా ఈనాడు సెల్ ఫోన్లోనా లేకపోతే టీవీలోనా ఇంకా అనేక రకాలుగా మన అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా వాక్యాలు వస్తూనే ఉన్నాయి కదా, చూస్తూనే ఉన్నావు కదా, ఆ సాక్ష్యాలు వింటూనే ఉన్నావు కదా. మరి సిద్ధపడ్డావా ప్రార్థనాపూర్వకంగా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మను సిద్ధపరచుకున్నావా? మారు మనసు పొందావా? రక్షించబడ్డావా? ఇంకా రక్షణ లేక, ఇంకా మారు మనసు లేక ఉన్నావా ప్రియ సోదరుడా, సోదరి? ఆలోచన చేయండి, గమనించండి. రేపు మనది కాదు, మన నిన్నటి వారమే. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. కావున మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, అన్నింటిని సిద్ధపరచాలి. సమయం లేదు, వయసుతో నిమిత్తం లేదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇంకా చాలా కాలం బ్రతుకుతున్న గ్యారంటీ మాత్రం లేదు. ఇందాక చెప్పాను కదా, కనీసం 6 నెలలన్నా చెప్పులు గ్యారంటీ ఇస్తాడు. వాటికి టీవీకి ప్రతి వస్తువుకి ఏదో కొద్ది రోజులు గ్యారంటీ అంటూ ఉంటుంది. కానీ మన గుండెకి మాత్రం గ్యారంటీ లేదండి. మొన్నసారి చెప్పాను, 13 సంవత్సరాల బిడ్డ రావులపాలెంలో CRC రోడ్లో
కుర్చీ మీద కూర్చొని చదువుతూ అలా ముందుకు పడి చనిపోయాడు. ఏంటి అని అంటే గుండెలు చనిపోయాడు. అనుకున్నాడు ఆ కుర్రాడు, లేక ఇంటికి వారి తల్లిదండ్రులు అనుకున్నాడు, లేక ఒకే ఒక కుమారుడు 3 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ కొత్తది కట్టిస్తున్నారు వాళ్ళ నాన్నగారు. స్కూల్కి వెళ్ళి వచ్చాడు చక్కగాను. ఆడ అమ్మగారు ఏదో స్నాక్స్ పెట్టింది, తిన్నాడు. ఆ పుస్తకాలు చదువుకున్నాడు అంతే పెట్ట. ప్రియా దేవుని బిడ్డారా, ఎప్పుడు గుండె ఆగిపోతుందో మనకి తెలియదు, ఎప్పుడు ప్రాణం పోతుందో మనకి తెలియదు, చెప్పి రాదు. రాత్రి ఒక ఆయన అంటున్నాడు ఆ యొక్క సెల్లో, కోతి గట 10 రోజుల ముందు చనిపోద్దని కోతికి ఒక్కదానికి తెలుసంట ఈ సమస్త జీవులలో. అందుకనే దేని కళేబరమైనా మనకు కనబడతాయి కానీ కోతి కళేబరం మనకి కనబడదట. ఆయన అన్నాడు 10 రోజుల ముందు ఏకాంతమైన ప్రదేశం వెళ్ళిపోతాట. కోతి తన గొయ్యి తీసుకుంటుందట. ఆ గోతులు అలాగే ఉంటుందట 10 రోజులు, అలాగే చనిపోతాడు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ 10 రోజుల ముందే తెలిసిపోతాడు దాని చావు. అందుకని దేని కళేబరాలు కనబడతాయి, దాని కళేబరం కింద దాని పోయి అదే తీసుకుంటది, ఏ యొక్క కోతి అయినా కానీ అని చెప్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన ఇచ్చాడు, గమనించండి. నీకు నాకు తెలుసుదా ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు గుండె ఆగిపోతుందో తెలుసా, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలుసా? తెలియదు మనకి. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయండి, గమనించండి. కావున ఊపిరి అందకపోతే ఆక్సిజన్ పెడతారు కదా హాస్పిటల్లో, ఐసీయూలో పెట్టి. మా యొక్క అన్నయ్య గారి కోడలికి అలాగే విజయవాడలో హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టారు. మాకెక్కడో దేశంలో ఉంది ఆ బిడ్డ రావాలని. అది తీర్చి చనిపోద్దండి. హైదరాబాద్ తీసుకెళ్ళిపోతామన్నాం. అయ్యా కారులో ఎక్కిందిలో పోయి చనిపోవచ్చు, మేము చేయలేం. మార్గ మధ్యలో చనిపోవచ్చు, చేయలేం. ఊపిరి లాక్కో, లేకపోతే శక్తి సరిపోవట్లేదు. సరే ఇక్కడే ఉంచండి అని చెప్పి ఉంచారు. కుమార్తె వచ్చిన తర్వాత ఆక్సిజన్ తీశారు. 2 దెబ్బలు అలా చూసిందంటే అందంటే వెంటనే ప్రాణం పోయింది. ప్రియాదేవి నిజమే. ఎప్పుడు గుండె ఆగిపోద్దో మనకు తెలియదు, ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు. కావున బైబిల్ చెప్తుంది, దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకో. వాయిదాలు ఏంటి ఇక్కడ అన్నాడు, మీ ప్రభు నీ ప్రభు, కానీ మా ప్రభు కాదు, మా దేవుడు కాదు, మా రక్షకుడు కాదు, మా సృష్టికర్త కాదు అని కొంతమంది ప్రజలు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈ యొక్క మంచి అనపడలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. కావున ప్రియ దైవ జనాంగమా ఆలోచన చేయండి, గమనించండి. రండి అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 31వ వచనం, పేజీ నంబరు 123, కొత్త నిబంధనలో, పెద్ద బైబిల్లో 123. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండండి. ఎన్ని సంవత్సరాలట? 3 సంవత్సరాలు, లేక 30 సంవత్సరాలు, లేక 60 సంవత్సరాలు, 90 సంవత్సరం పుట్టినని మొదలుకొని చనిపోయే వరకు దేవుని మాటలు వింటున్నావు, కానీ మార్పు చెందలేదు, రక్షణ పొందలేదు, సిద్ధపాటు కలిగి ఉండలేదు. ఆలోచన చేయి, గమనించు. ఇక్కడ కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుతూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని. ఏం చెప్పాడట? మానక బుద్ధి చెప్పాడు. మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. దేవుని మాటలు వింటున్నారు కదా, మెలకుగా ఉండండి, మారు మనసు పొందండి, రక్షించబడండి.
సిద్ధపాటు కలిగి ఉండండి, ఎత్తబడిన గుంపులో ఉండండి. విడువబడిన గుంపులో ఉంటే నరక యాతన పడాలి. ఇక్కడ ఏమండి, జాగ్రత్త ప్రియ సోదరుడా సోదరి. మానక 3 సంవత్సరాలు మీకు బుద్ధి చెప్తూనే ఉన్నాను, అయినా కానీ మీలో మార్పు లే. ఇంకా మీరు అనేకులు రక్షణ పొందలేదు, దేవునికి లోబడతలేదు, దేవుని మాట వినడలేదు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయడం గమనించారు. ఇంకా లోకము, లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఏం సాధిస్తావు ప్రియ సోదరుడా సోదరి? ఈ 3-4 ముచ్చట కోసం మనిషి పడే తపన ఇంత అంతా కాదండి. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయండి. మానవునికి ఆశకు అంతులే. ఈ లోకం మీద ఇక్కడే ఉండిపోతామని, ఈ లోకమే శాశ్వతం అనుకొని ఎంత ప్రయాసపడుతూ ఉంటారో కొంతమంది అండి. ఎంతమంది రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు, మంచిదే. కానీ నీ ఆత్మ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండవా? నీ జీవితం కొరకు చనిపోతే రేపొద్దున ఏమైపోతాను, ఎక్కడికి వెళ్తాను, ఏం చూసామండి అని అంటారు కొంతమంది. లేదు, నువ్వు చనిపోతావు, కానీ నీలో ఉన్న ఆత్మకు మాత్రం చావు లేదు. 2 స్థలాల్లో ఉండాలని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయడం గమనించి. కావున ఇక్కడ అంటున్నాడు, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుతూ ప్రతి మనుషుని గట మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. రాత్రింబగళ్ళు చెప్పాను, సమయం ఉన్నప్పుడల్లా చెప్పాను, ప్రభు గారికి చెప్పాను, రక్షించబడాలని చెప్పాను, మారు మనసు పొందాలని సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పాను. అయినా మీకు మెలకువా లేదు, సిద్ధపాటు లేదు. జాగ్రత్త ప్రియ సోదరుడా సోదరి. భయంకరమైన తీర్పు గురైపోతాం, భయంకరమైన నరక యాత్రలో పడిపోతుంది ఆత్మ. భయం లేని జీవితం జీవిస్తున్నావేమో, భక్తిపరం నీ భక్తిపరాలను అనుకున్నావేమో, నీ భక్తిని నీ మోక్షాన్ని తీసుకెళ్తుంది అనుకున్నావేమో. లేదు లేదు, నీ నీతి క్రియలు, నీ ధర్మ కార్యాలు ఏమి నన్ను తీసుకెళ్ళవు. మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి బాప్తిసం పొందితేనే అండి, జీవ గ్రంథంలో నీ పేరుంటేనే నువ్వు ఆ పరలోకం వెళతావు, మోక్షానికి వెళతావు. నువ్వెన్ని కార్యాలు చేసినా ఇక్కడే ఉంటావు. ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా ప్రజల మధ్యలోనే నీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయేమో, కానీ దేవుని దగ్గర ఉండవు. ఆలోచన చేసి గమనించండి. రండి మరొక మాటను చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, పేజీ నెంబర్ 217. 217 పేజీ నెంబరు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఏంటంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడట. ఎవరిని మృంగేద్దామా, ఎవరిని ఇచ్చిన నరకాగ్నికి లాక్కెళ్ళిపోదామా అని తిరుగులాడుతున్నాడట. ప్రియ సోదరుడా సోదరి, చూసారా వాడు ఎంతగా నరకాన్ని తీసుకెళ్ళిపోతానికి ఇష్టపడుతున్నాడో. మరి నేను రక్షించబడాలి, నా ప్రభు దగ్గర నేను ఉండాలి, ఆ నరకంలో ఉండకూడదు. నేను ఆ యొక్క ధనవంతుడి నరకంలో ఉండి యాతన పడుతున్నాడు కదా. ఒక్క చిటికిని వెళ్తే ఒక్క చుక్క నీళ్లు
పంపించు అబ్రహమా, నీ రొమ్మును ఆనుకుని ఉన్నాడు లాజరే అని బ్రతిమలాడుతున్నాడు. ప్రయోజనం ఉందా? ఆ ధనవంతుడు అక్కడ కేకలేస్తున్నాడు, వేదన పడుతున్నాడు. ఇక్కడ కూడా నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరి మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుతున్నాడు. ఆలోచన చేయడం గమనించండి. వాడు తిరుగులాడుతున్నాడు. ఎవరిని మృంగేద్దామని, ఎవరిని తీసుకెళ్ళిపోదామని ఇచ్చినారు కాదు. ఆడి స్వభావం ఏది, ఆడి ప్రయత్నం ఏది ఏమండి? విరోధి, నీ విరోధి. జాగ్రత్త ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేయి. ఎంతకాలం సిద్ధపాటు లేకుండా ఉంటావు? ఎప్పుడు వచ్చినా ప్రభు నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పగలవా? గుండెల మీద చేసుకొని ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీ ఆత్మ విషయం ఒక్కసారి నువ్వే పరిశీలన చేసుకో ప్రియ సోదరుడా సోదరి. ఆఖరి ఒక్క మాటను చూద్దాం, చూడండి. అదే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అండి. ఆలోచన చేయండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నదట, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఏం చేయడానికి? ఆలోచన చేయండి, గమనించి. ప్రార్థన చేయడానికి నీకు మెలకు ఉందా? జాగ్రత్త ప్రియ సోదరుడా సోదరి. ప్రార్థన చేస్తున్నావా? కుటుంబ ప్రార్థన ఉన్నదా? ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా? లేకపోతే భయంకరమైన అగ్ని గుండానికి వెళ్ళిపోతే నీ ఆత్మ అక్కడ ఎంత అరిచినా, ఎంత కేకలేసినా, ఎంత గుండెలు బాదుకున్న ప్రయోజనము ఉండదు. కావున ఆలోచన చేయండి. నేను పిలవగా మీరు వినకపోతే అంటాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 22 కాడ నుంచి 33 వరకు చూస్తే, కావున మీకు నేనట కష్టమును భయంకరమైన మాటలు ఉంటాయి. అక్కడ వచ్చినప్పుడు నేను నేను వినను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ మీరు అక్కడ మీకు నేను దొరకను. ఆలోచన తెలిపి ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటారు. ప్రియ సోదరుడా సోదరి, ప్రభువుకు దూరంగా ఉండి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా సాధించగలమా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని బైబిల్ చెప్తుంది. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన గమనించి. కావున ఈ మధ్యాహ్న వేళలో మెలకుగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం, సిద్ధపాటు కలిగి ఉందాం, అనేకుల్ని సిద్ధపరుద్దాం ప్రభు రాజ్యం కొరకు. ప్రభు ఈ మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన.